అసలు మనకి ఫ్రంటే ముందు హెయిర్ లాస్ అనేది వస్తూ ఉంటుంది కదా! ఆ ఫ్రంట్ అంత లాస్ అవ్వడానికి కారణం ఏంటి? వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఒకసారి హెయిర్ ఫాల్ మొదలైనప్పుడు. అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసిక్‌గా ఫ్రంట్ అనేది హార్మోనల్ డిపెండెంట్ ఏరియా అండి. అందుకనే అక్కడ ఎక్కువ హెయిర్ లాస్ ఉంటుంది. మళ్ళా ఏజీఏ ప్యాటర్న్ అంటే ఇక్కడి నుంచి సైడ్స్‌కి ఎక్కువ వెళ్తూ ఉంటుంది. సెంటర్‌లో ఉంటుంది. కొంతమంది క్రౌన్ గూడా పోతుంది. వాళ్ళకి ఫ్రంట్ లైన్ బానే ఉంటుంది. మెయిన్‌గా అసలు హెయిర్ ఫాల్ అవ్వని ఏరియాస్ వచ్చేసి హాస్పిటల్ ఏరియా అండ్ బియర్డ్ ఏరియా. బియర్డ్ ఏరియా కూడా చాలా రెసిస్టెంట్ ఉంటుంది. అది కాకుండా మిగతాదంతా కూడా ఫాల్కి ప్రోన్ అవుతుంది. ఫీమేల్స్లో మళ్ళీ ఇట్స్ డిఫరెంట్. సెంటర్ పార్టిషన్ నుంచి ఎక్కువ హెయిర్ లాస్ అవుతుంది. దాన్ని ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటాం. అలా కాకుండా కొంచెం ఓవరాల్గా వెళ్ళిపోతే దాన్ని టీలోజన్ ఎఫ్లోమ్ అంటాం. దానికి అట్లీస్ట్ కొంచెం రివర్స్ చేసుకోవచ్చు. ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్లో మళ్ళీ కొంచెం అగ్రెసివ్ ట్రీట్మెంట్ వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఈ ప్లాంటేషన్ చేసుకోవాలి అనే వాళ్ళకి కూడా హెల్త్ కండిషన్స్ అనేవి మీరు పారామీటర్స్‌గా తీసుకుంటారా? డెఫినెట్గా అండి. మాకు ఫుల్ బాడీ వర్కప్ ఉంటుంది. హెచ్టీకి పోస్ట్ చేసుకునే ముందు వాళ్ళకి ఏమన్నా అనీమియాస్ ఉన్నాయా, తలసీమియాస్ ఉన్నాయా ఇలా చూసుకోవాల్సి వస్తుంది. డయాబెటీస్ అంటే అన్‌కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటే చేసుకోవడం కొంచెం పోస్ట్‌పోన్ చేసుకోవాలి. డయాబెటీస్ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి ఫస్ట్. లేదంటే ఫుల్ స్పేస్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనము హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అప్పుడు సెలైన్ ఇంజెక్ట్ చేస్తాం. ఈ సెలైన్ ఏంటి అంటే మనకి ఒక లేయర్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు మనం గ్రాఫ్ట్ అనేది ఈజీగా తీయొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ బోన్‌కి, మజిల్‌కి కాంటాక్ట్ లేకుండా సెలైన్ ఇంజెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఇన్ జనరల్గా కూడా సెలైన్ ఒకవేళ అటు ఇటు రాంగ్ డైరెక్షన్లో పడుకుంటున్నారు అంటేనే కొంచెం డ్రిప్ అయి స్వెల్లింగ్ అయిపోతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అదే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సర్జరీ కాబట్టి అండ్ వాళ్ళకి క్యూరింగ్ అనేది చాలా టైం పడుతుంది కాబట్టి ఇంకెక్కువ స్వెల్లింగ్, ఇంకెక్కువ హీలింగ్ టైం పట్టడం ఇలా జరగవచ్చు. సో కంప్లీట్ వర్కప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్టెరైల్ ఆపరేషన్ థియేటర్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ర్యాండమ్ రూమ్స్లలో చేయడం ప్రిఫర్ చేయొద్దు. అండ్ చేసే డాక్టర్ లైసెన్స్డా కాదా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ రెగ్యులేషన్స్. ఎందుకు అంటే మనం నార్త్లో ఒక కేసు జరిగింది. ఒక డాక్టరే చనిపోయారు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడానికి ట్రీట్మెంట్‌కి ఏవో ప్యాకేజెస్‌కి చూసుకొని వెళ్ళి చదువుతున్న ఒక ఎంబీబీఎస్ డాక్టర్ చనిపోయారు ఒకసారి. సో అదే ఇప్పుడు హెయిర్ లేకపోవడము అనేది మన కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. సో అందుకనే ఏదైతే కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, కొంచెము లైక్ వాళ్ళు కొంచెం షైగా ఫీల్ అవుతున్నారు అంటే మనం ఇలాంటివి ప్రొసీజర్స్ సజెస్ట్ చేస్తాం. బట్ ఇవన్నీ కూడా మనం అడ్వాంటేజ్ తీసుకోకూడదు. సో ఎవరికైతే అవసరమో వాళ్ళకే చేయాలి ట్రీట్మెంట్. చేసే ప్రాక్టీషనర్ ఆథరైజ్డ్ కాదా, లైసెన్స్ ఉందా లేదా ఇవన్నీ చూసుకోవాలి. క్వశ్చన్స్ అడగండి. మీకు లైసెన్స్ ఉందా, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి, ఇవన్నీ అడిగి మనం ఆ పర్టికులర్ సెంటర్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఆప్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏమవుతుంది అంటే లైసెన్స్ లేని వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే కనుక అది ఇన్ఫెక్షన్లో ల్యాండ్ అప్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదన్నా కాంప్లికేషన్ అవ్వచ్చు. రాని వాళ్ళు చేస్తే కనుక డెఫినెట్గా కాంప్లికేషన్ అవుతుంది. సో అది కేర్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే మామూలుగా తీసుకుంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది రిస్క్‌తో కూడుకున్నదా కాదా? అండి మనం ఒక లైసెన్స్డ్ ప్రాక్టీషనర్, ఒక డర్మటాలజిస్ట్ కానీ, ఒక ప్లాస్టిక్ సర్జన్ కానీ చేస్తున్నారు అనుకోండి, ఏవైతే కొన్ని రిస్క్స్ ఉంటాయో అవి మనం ఓవర్కమ్ చేసి చేసుకోవచ్చు. మా వరకు ఇట్స్ సేఫెస్ట్ అండ్ ప్రొసీజర్. బట్ ఏదైతే సెంటర్కి వాళ్ళు వెళ్తున్నారో ఆ డాక్టర్ కనుక లైసెన్స్డ్ కాదు, అక్కడ ఎన్వైరన్మెంట్ హైజీనిక్గా లేదు అంటే ది డెఫినెట్లీ ల్యాండ్ అప్ ఇన్ కాంప్లికేషన్స్. ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ సర్జరీ, యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. బట్ అదేంటి అంటే మనము అవుట్ పేషెంట్ సర్జరీ లాగా అంటాం. అంటే అడ్మిషన్ అవసరం లేదు, మీ ఇంట్లో కూడా కేర్ తీసుకోవచ్చు. అందుకోసం అది ఈజీ. కానీ ఎవరు చేస్తున్నారు అన్న దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఇది టఫా, లైఫ్ హార్డ్ చేస్తుందా, ఈజీ చేస్తుందా. దీనిలో కూడా ఏమైనా సక్సెస్ ఫెయిల్యూర్స్ లాంటివి ఏమైనా ఉంటుంటాయి? డెఫినెట్గా ఉంటాయండి. ఫెయిల్యూర్ డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు ఏంటి అంటే అన్‌స్టెరైల్ ఎన్వైరన్మెంట్లో చేసేవాళ్ళు పేషెంట్స్ కూడా క్రాస్ క్వశ్చన్ చేయలేదు. అప్పుడు ఫాలిక్యులైటిస్ వచ్చింది. ఫాలిక్యులైటిస్ అంటే ఒక్కొక్క హెయిర్ స్టాండ్కి దాని చుట్టూనే పస్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో అలా వస్తే కనుక అది డెఫినెట్లీ కాంప్లికేటెడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్.
యా. సో అంటే ఇది రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఎక్స్పర్ట్ అయిన డాక్టర్స్, ఎన్విరాన్మెంట్ ఇదే ఇంపార్టెంట్. అండ్ పేషెంట్ వైజ్ కూడా మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? పేషెంట్ కూడా మనం ఒకవేళ మనం ముందు మాట్లాడుకున్నట్టు ఐడియల్ పేషెంట్ని తీసుకుంటాం, నాన్ ఐడియల్ పేషెంట్ని మనం తీసుకోం. పేషెంట్కి కనుక ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేసుకొని మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి. కొంతమందికి చేయలేం, వీ హ్యావ్ టు గివ్ ఇట్ అప్. సి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు వెయ్ రిస్క్ వర్సెస్ బెనిఫిట్ రేషియో. కొంతమందికి 1 to 2% క్లయింటేల్కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సూట్ అవ్వకపోవచ్చు, వాళ్ళకి అసలు గ్రాఫ్ట్ ఏరియా ఉండకపోవచ్చు, వాళ్ళకి కంప్లీట్లీ అన్కంట్రోల్డ్ చిన్నప్పటి నుంచి టైప్ 1 డయాబెటీస్ ఉండొచ్చు. సో అలా ఉంటే కనుక మనం అట్లాంటి పేషెంట్ని స్కిప్ చేయడమే బెటర్. వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఏంటంటే లైక్ ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి హెయిర్ ప్యాచెస్లో కానీ, అవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. దాట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఓకే. అయితే హెయిర్ అసలు లేదు అనుకున్నప్పుడు మీరు ప్రస్తావించినట్టు వెనకాల కూడా లేదు, అసలు హెయిర్ లేదు, అలాంటి వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తానికి ఛాన్స్ ఉంటుందా? ఉంటే ఎలా? వెనకాల లేదు, బాడీలో లేదు, ఎక్కడా లేదు అంటే చేయొచ్చు. కొంతమంది ప్యూబిక్ హెయిర్ కూడా తీసి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. కానీ అలా కూడా లేదు అంటే వాళ్ళకి ఇక్కడ బలం లేదని అర్థం. సో మనం పెట్టిన హెయిర్ని అక్కడ స్టాండ్ అవ్వలేదు అంటే వేస్ట్ కదా. సో అలా ఉన్నప్పుడు కూడా మనం ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ని స్కిప్ చేసుకోవచ్చు. ఆల్ దీస్ ఆర్ 1 to 2%. 98% వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సూట్ అవుతుంది, ఎవరైతే ఆ కేటగిరీలో ఫిట్ అవుతారో. ఒక 2% కనుక ఫిట్ అవ్వట్లేరు అంటే వీ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్, వీ హ్యావ్ టు గివ్ దెమ్ అదర్ ఆప్షన్స్. ఇప్పుడు హెయిర్ ప్యాచెస్ కానీ అలా ఏమన్నా సజెస్ట్ చేస్తాం. బికాజ్ ఆబ్వియస్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎలా అపియర్ అవుతున్నాం, మన ఆకృతి ఎలా ఉంది అనేది చాలామందికి ఇంపార్టెంట్. బట్ రిస్క్ వర్సెస్ బెనిఫిట్ రేషియో అది కూడా వే చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది నేనేం చెప్తాను అంటే డాక్టర్స్ కరెక్ట్గా వే చేయగలుగుతారు. ఎవరైతే కమర్షియల్గా కాస్మెటాలజిస్ట్ వాళ్ళకి ఎవరైతే లైసెన్స్ లేదో అలాంటి వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని వే చేసుకోలేరు. సో డాక్టర్స్ ఒక ఎథికల్ డాక్టర్ ఏదైతే ఉంటుందో తను ఖచ్చితంగా ఇవన్నీ వే చేసుకొని పేషెంట్ సెలెక్షన్ చేసుకుంటారు.